స్టడీ గైడ్ లైన్స్. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో హిందీ పరీక్షలో ఉత్తమ మార్కులు రావాలంటే ఏం చేయాలి, ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుంది, పరీక్ష ఎలా రాయాలి అనే వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు టెక్స్ట్ బుక్ రైటర్, ప్రముఖ హిందీ టీచర్ శివరాజన్ గారు. మరి లేట్ చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు K6 సార్. అసలు ముందుగా హిందీ లాంగ్వేజ్ ని ఎలా సులభంగా పాస్ కావాలంటే ఏం చేయాలి? చాలా ఈజీ లాంగ్వేజ్ అమ్మా హిందీ. పిల్లలు కొద్దిగా హైరాణ పడుతుంటారు. ఎందుకంటే మన దగ్గర అంటే మన జిల్లాలో కానివ్వండి, తెలంగాణ రీజియన్లో కానివ్వండి, హిందీ మాతృభాష కాదు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఈ ద్వితీయ భాష హిందీ అయితే ఉందో చాలా ఈజీగా పాస్ కావచ్చు పిల్లలు. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళకి కవి పరిచయం ఉంటుంది, కవి పరిచయాలు, లేఖక పరిచయం ఉంటుంది. ఉన్నదే 12 పాఠాలు. దాంట్లో ఉన్నటువంటి అవి చదువుకుంటే సులువుగా 4 మార్కులు వస్తాయి. ఎఫ్ఏ ఎగ్జామ్స్ 1, 2, 3, 4 కండక్ట్ చేస్తారు స్కూళ్ళల్లో. దాంట్లో ఖచ్చితంగా టీచర్స్ వీళ్ళకి 10 పైన మార్కులు వేస్తారు. అసలు హిందీ ఆ కవి పరిచయాలు చదువుకుంటేనే 4 మార్కులు వస్తాయి. 4 ప్లస్ ఈ యొక్క 10, 14 అవుతాయి. పాస్ కావడానికి వీళ్ళకి కావాల్సిన మార్క్సే 16, 80 మార్కులకి వీళ్ళు పరీక్ష రాస్తారు. దాంట్లో 16 వస్తే పాస్ అయిపోతారు. కాబట్టి దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, అసలు ఎన్ని మార్కులకి హిందీలో పాస్ అవుతారు సార్? 16 మార్కులకు పాస్ అవుతారు. అంటే 80కి 16 తెచ్చుకోవాలి. తర్వాత మనం 100 మార్కులు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 20 మార్కులు వాళ్ళకి వస్తే హిందీలో పాస్ అవుతారు. 20 మార్క్స్కి పాస్ అవుతారమ్మా. అయితే ఎఫ్ఏలో 4 మార్కులు కలుస్తుంది. ఎఫ్ఏ ఎగ్జామ్లో వీళ్ళు రాసే SA2 ఎగ్జామ్లో వీళ్ళకి 16 మార్కులు కలుపుతుంది. మొత్తం కలిపి 80 మార్కులకి 100 మార్కులకి వీళ్ళకి 20 రావాలి, 80కి 16 రావాలి. ఓకే సార్, పిల్లలు టెన్షన్ పడకుండా ఏం చదవగలిగితే పాస్ అవుతారు హిందీలో? ఏ అంశాలపైన పట్టు ఉండాలి? ఇది ఇంకా చాలా సులువు అమ్మా. ఇప్పుడు కవి పరిచయాలు చదువుకోమని ఇందాక చెప్పాము, 4 మార్కులు వస్తాయి. వాళ్ళ టెక్స్ట్ బుక్లో పద్య భాగంలో ఫస్ట్ లెసన్ ఉంటుంది బరస్తే బాధలు, 3వ పాఠం ఉంటుంది మా ముझे ఆనే దే, 4వ పాఠం ఉంటుంది కణ్కణ్క అధికారి. ఈ 3టికి సంబంధించిన 3 సారాంశాలు నేర్చేసుకుంటే చాలు, వాళ్ళకి 8 మార్కులు వస్తాయి. 3ట్లో ఒకటి కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఆధునిక కవిత నుంచే సారాంశాలు అడుగుతాం. ఖచ్చితంగా అది ఉండాల్సిందే. అది చదివితే సరిపోతుంది. తర్వాత కహానియా అన్నప్పుడు 2వ పాఠం ఈద్గా ఉంది వాళ్ళకి, అదొక్కటి చదువుకోవాలి మంచిగా. తర్వాత లోక్గీత్ అనేటువంటి లెసన్ ఉంటుంది, దాని సారాంశం చదువుకోవాలి. తర్వాత వీళ్ళు ఝాన్సీకి రాణి లక్ష్మీబాయికి సంబంధించినటువంటి పాఠం ఉంటుంది, దాని యొక్క సారాంశం, అది ఏకాంకి. సో ఇట్లా చిన్న చిన్న లెసన్స్ని మనము డివైడ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. తర్వాత 12th లెసన్ ఒకటి ఉంటుంది. అబ్దుల్ కలాం గారికి పిల్లలు ప్రశ్నలు అడుగుతుంటే ఆయన సమాధానం చెప్తూ ఉంటారు. అటువంటి లెసన్లో ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో. అది చదువుకుంటే సరిపోతుంది, పాస్ కావడానికి మంచి మార్కులు వస్తాయి పిల్లలకి, టాప్ మార్క్సే రావచ్చు. ఓకే సార్, అంటే పిల్లలు హిందీలో కూడా ఎక్కువ మార్కులు సాధించాలి అనుకునే విద్యార్థులు ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ ఏ అంశాలపైన ఫోకస్ చేయాలంటారు? ఓకే, ఇది మంచి ప్రశ్న అమ్మా. ఇదైతే పిల్లలకి 80/80 మార్క్స్ కూడా రావచ్చమ్మా హిందీలో. చాలామందికి అపోహ ఉంటుంది, 80కి 80 వేస్తారా మాకు అంటే ఖచ్చితంగా వేస్తారు 80కి 80. మీరేంటంటే తప్పులు లేకుండా రాయగలగాలి పిల్లలు, తప్పులు లేకుండా రాయాలి, ఖచ్చితత్వం ఉండాలి. ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు తగ్గ సమాధానమే రాయాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే ఒక పాఠం నుంచి ఒక ప్రశ్న వస్తే ఆ పాఠంలో ఏదో ఒక అంశం రాసేస్తారు. అట్లా కాకుండా ప్రశ్నను అర్థం చేసుకోవాలి. దీనికి చాలా సులువైన మార్గం నేను చెప్తాను చూడండి. మనకి ఫస్ట్ బిట్లో 3 ప్రశ్నలు ఇస్తారు, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటాం దాన్ని మనం. అది పిల్లలు చదివిన పారాగ్రాఫ్ ఉంటుంది, పాఠంలో నుంచి ఉపవాచకం నుంచి ఒక పారాగ్రాఫ్ వస్తుంది, పద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ వస్తుంది. వీళ్ళు ఎప్పుడు చూడని ఒక పారాగ్రాఫ్, అప్పటి గద్య అంటాం దాన్ని. సరే, ఏదో ఒక అంశం మీద ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారు. ఇక్కడ పిల్లలు తప్పు చేస్తుంటారు ఏంటంటే, క్వశ్చన్ అడిగిన అనుకోండి, ఆ క్వశ్చన్లో కీవర్డ్ ఎక్కడ ఉంది అని ఎతుకుతారు, ఎతికి ఆ లైన్ మొత్తం రాసేస్తారు. అట్లా చేయకూడదు. అట్లా చేయకుండా ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారో ఆ విధంగానే ఆన్సర్ రాయగలగాలి. రాస్తే 20కి 20 మార్కులు వస్తాయి. దాంట్లో ఏం కటింగ్ చేసేది ఏమి ఉండదు. మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని కీవర్డ్ని పట్టుకొని అది రాసుకోవాలి.
ఓకే, ఇది ఒకటి చేసుకుంటే 20కి 20 వస్తాయి. ఇంకా బిట్స్ చాలా సులువు అండి. మీరు ఫస్ట్ లెసన్ నుంచి 12th లెసన్ వరకు ఖచ్చితంగా మీరు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మీ టీచర్స్ అందరూ ఎక్స్పర్ట్స్, టీచర్స్ అందరూ బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన జిల్లాలో టీచర్స్ అందరూ. అప్పుడు రాసేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే చాలా సులువుగా చెప్తాను. ఉపసర్గ అంటే ఒక పదానికి ముందు నుంచి వచ్చి జోడించే శబ్దాంశం. ప్రత్యయ అంటే ఒక పదానికి వెనక నుంచి వచ్చి జోడించే శబ్దాంశం. ఈ ప్రత్యయని ఉపసర్గని నువ్వు గుర్తించగలిగితే చాలు కదా, 2 మార్కులు వచ్చేస్తాయి. అట్లాగే సమాస్ పేరు అడుగుతారు. అక్కడ నీ సమాస్ విగ్రహం అడగరు, సమాస్ పేరు అడుగుతారు. సమాస్ ఉన్నాయి మనకి 6, అవి నేర్చుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా లింగ్, వచన్, కారకులు మీద కొద్దిగా దృష్టి పెట్టాలి. లింగ్ వచనంలో అయితే మీకు వచ్చు, స్త్రీలింగ్ పుల్లింగ్ అంటాము, తర్వాత ఏకవచనం బహువచనం అంటాము. ఈ కాకుండా ఇంకా ఏమన్నా చదవాలా అంటే ప్రతి వాక్యం నీకు ఇంపార్టెంటే. లెసన్లో ఉన్న ప్రతి లెసన్ని ఇప్పుడు 12 లెసన్స్లో మీరు ఖచ్చితంగా ఒక 6 లెసన్స్ బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి. ఫస్ట్ నుంచి 6 లెసన్స్ ఆర్ 12th నుంచి 7 లెసన్స్ వరకు మీరు ఇట్లా 6 లెసన్స్ 2 యూనిట్లుగా మీకు ఉంది కదా, అట్లా చదువుకోగలిగితే దాంట్లో ప్రతి వాక్యాన్ని మీరు తయారు చేసుకోగలిగితే ఈ బిట్లు కూడా ఈజీగా అవుతాయి. బిట్లు పెద్ద విషయం కాదు. ఓకే, తర్వాత సంఖ్యలు మనకు ఉంటుంది. ఆ సంఖ్యలు కూడా నేర్చుకోవాలి. మనం సంఖ్యలు నేర్చుకున్న తర్వాత మీరేం చేయాలి, ఇంకా ఉపసర్గ, ప్రత్యయ ఈ కాకుండా ఇంకొద్దిగా డెప్త్గా మీరు వెళ్ళాలి అనుకుంటే లెసన్లో కారక చిహ్నం మీద దృష్టి పెట్టండి చాలు. మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చేస్తాయి బిట్స్లలో కూడా. సో ఇట్లా మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి వీలుంటుంది. తర్వాత ఎక్కువ స్కోర్ చేసుకోవాలి అనుకుంటే మార్క్స్ మీరు ఈ ఇన్నోవేటివ్స్ ఉన్నాయి. ఇన్నోవేటివ్స్లో మీకు లాస్ట్ బిట్ ఉంటుంది. 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమని చెప్తుంటారు. దాంట్లో నిబంధ ఖచ్చితంగా చూసుకోండి, లెటర్ రైటింగ్ ఖచ్చితంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు పోస్టర్ రాయడం నేర్చుకోవాలి. పోస్టర్ అంటే చాలా సింపుల్ అండి. ఒక బొమ్మ పెద్దగా మీరు చిత్రం వేయాలి, దాని కలర్ పెన్లు వేయాలన్నా, పెన్సిల్ తీసుకెళ్ళాలన్నా, ఇవన్నీ డౌట్లు ఉంటాయి పిల్లలకి. అవన్నీ అవసరం లేదు, మీరు తీసుకెళ్ళండి. మీ దగ్గర ఉన్న వస్తువులతోనే మీరు వేయండి. హైరాణ పడకూడదు. ఆ ఎగ్జామినేషన్ హాల్లో డిస్టర్బ్ చేసుకోకూడదు. పెన్సిల్ అడుగుతా, పెన్ అడుగుతా అని డిస్టర్బ్ చేసుకోకూడదు. నీ దగ్గర ఉన్న మెటీరియల్తోనే నువ్వు ఒక మంచి బొమ్మ అయ్యి దాని కింద ఒక 2 వాక్యాలు రాయండి దానికి సంబంధించి. అదే పోస్టర్, ఇంకా విషయం ఏమి ఉండదు. కరపత్రం లిఖో అన్నాడు అనుకోండి, పోస్టర్ని చిన్నగా బొమ్మ వేసి దాని గురించి ఒక 5-6 వాక్యాలు రాస్తే సరిపోతుంది. అది ఇంకా సాక్షాత్కారం అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మేడం గారు సాక్షాత్కారం చేసి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు నాది. ఇదే సాక్షాత్కారం అంటేనే ఇంటర్వ్యూ. ఇది తీసుకుంటే ఎటువంటి క్వశ్చన్స్ తయారు చేయాలి ముందే మీరు ప్రిపేర్ వస్తుంది. దీంట్లో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి సాక్షాత్కారం లేనా అన్నప్పుడు మీరే క్వశ్చన్స్ తయారు చేసి పెట్టేస్తే సరిపోతుందండి. సాక్షాత్కారం దేనా అన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ 2 కూడా పిల్లలే తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా సంవాద లేఖనం కొద్దిగా ఇంపార్టెంట్. ఒక 4 వాక్యాలు ఇచ్చేసి ఇంకొక 4-5 వాక్యాలు జోడించమంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాబు పేరు ఇచ్చారు, రామ్ అనే బాబు పేరు ఇచ్చి లక్ష్మణ్ అనే బాబుతో మాట్లాడుతున్నాడు. వాడు ఏం మాట్లాడుతున్నారు, ఆ పిల్లలు ఏం మాట్లాడారో గమనించండి. అదే సిరీస్లో ఇంకొక 4 వాక్యాలు రాశారనుకోండి, అక్కడ మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి కదా. పద్య భాగంలో అయితే సారాంశాలు చెప్పాము కదా, అట్లాగే గద్య భాగంలో కూడా సారాంశాలు చెప్పేస్తారు. అంటే ఇంత ఈజీ అనమాట. 20 మార్క్స్ ఫస్ట్ బిట్లో వస్తుంది. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు సారాంశం చదివారు అంటే షార్ట్ క్వశ్చన్స్ దాంట్లో నుంచి వస్తాయి కదా. ఒక క్వశ్చన్ మీరు చదివారనుకోండి, పెద్ద క్వశ్చన్ చదివేస్తున్నారు, ఒక షార్ట్ క్వశ్చన్ దాంట్లోనే అడుగుతాము. అడిగినప్పుడు అది మీరు దాన్ని గుర్తు చేసుకొని అది 4 వాక్యాలు 3 వాక్యాలు రాసేస్తే 4కి 4 మార్కులు వస్తాయి, 16 మార్కులు వస్తాయి. సో అట్లా మనం చాలా ఈజీగా దీన్ని పాస్ కావచ్చు. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా 2-3 రోజులు టైం ఉంది మీకు. 18వ తారీఖు ఎగ్జామ్ ఉంది. ఇవాళ నుంచి మీరు ఇవాళ రేపెల్లుండి ప్రిపేర్ అయినా కూడా మీరు సులువుగా చక్కగా మీరు రాయగలుగుతారు. అయితే ఒకటి తప్పులు లేకుండా రాసే ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మీరు మేడం. ఓకే సార్, పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకి మీ తరఫు నుంచి ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు ఏంటి? చక్కగా మీరు భాష పట్ల ఒక పట్టును సంపాదించే ప్రయత్నం చేయాలి. విశ్వాసం ముందు మీలో ఉండాలి. నేను ఇది పాస్ అయిపోతాను, పాజిటివ్గా ఆలోచించాలి. నేను ఇది పాస్ అయిపోతాను, నాకు ఇది వస్తుంది అని మీరు ప్రయత్నం చేయండి. ఒక 2 ఆన్సర్లు మంచిగా నేర్చుకున్నారనుకోండి, 3వది సులువుగా మీకు వస్తుంది. మీరు ఫస్ట్ దానికే భయపడకూడదు. రాలేదు ఠీకే వదిలేసేయండి. రాని దాన్ని ఎందుకు పట్టుకుంటారు, టైం వేస్ట్ ఏం చేస్తారు? వచ్చిందే చదవండి.
1 నుంచి 6 పాఠాలు గట్టిగా మంచిగా చదువుకోండి, మీకు 50% పేపర్ కవర్ అవుతుంది. తర్వాత 7 నుంచి 12 వరకు మీరు అయిన పాఠాలు చదవండి, మీకు సరిపోతుంది. లేదు ఇంకా మాకు టాప్ మార్క్స్ రావాలా సార్ అంటే 12 పాఠాలు చదవాల్సిందే, 12 సారాంశాలు మీరు చదవాల్సిందే. ఒకటి టెన్షన్ మాత్రం పడకూడదు ఎప్పుడు కూడా. పేపర్ 1కి 2 సార్లు మంచిగా చదువుకోండి, అర్థమవుతుంది. అర్థమైన తర్వాతనే మీరు రాయండి, చాలా సులువుగా రాయొచ్చు దీన్ని. మీరు ఇబ్బంది పడకుండానే ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు. తర్వాత మీరు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. చాలామంది పిల్లల్ని నేను నిన్న కూడా గమనించినాను. ఎగ్జామినేషన్ కాగానే బండ్ల మీద ముగ్గురు ఇద్దరు వెళ్తూ ఉంటారు, స్పీడ్గా వెళ్తూ ఉంటారు. అది చెయ్యకూడదు, తప్పు. మీ పేరెంట్తో వెళ్ళండి, లేదా మీరు ఒక ఆటోలో వెళ్ళండి. బండి మీరు అండర్ ఏజ్ ఉన్నారు కాబట్టి బండి అసలు నడపకూడదు మీరు. అవన్నీ ఉన్నాయి, ఈ సూచనలు చూసుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ 10th క్లాస్. దీంట్లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకొని మీరు A1 గ్రేడ్లో పాస్ అయితే కనుక మీ లైఫ్ చాలా బాగా ఫ్లరిష్ అవుతుంది. మీరు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఇది ఒక తొలి మెట్టు. కాబట్టి దీన్ని చక్కగా మీరు ఆర్గనైజ్ చేసుకొని ఎగ్జామ్స్ రాయండి. టెన్షన్ అసలు పడకూడదు. ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నా నంబరు వీరు ఇస్తారు, ఇప్పుడు ఛానల్లో పెడతారు. ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను అడగవచ్చు. పిల్లలు ఎటువంటి సందేహం ఉన్నా నేను తీర్చడానికి రెడీగా ఉన్నా. 4-5 రోజులు మీకు నేను సేవ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు ఏ గ్రామర్ పాయింట్ అనివ్వండి, క్వశ్చన్లో కానివ్వండి, మీకు ఏది కావాలంటే అది నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకటి ఫస్ట్ మీరు టెన్షన్ తీసేయండి. చాలామంది పిల్లలు నన్ను నిన్న అడిగిన డౌట్ ఏంటంటే, మా స్కూల్ పిల్లలు కూడా, సార్ మేము ఓన్గా రాస్తాము, మరి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఖచ్చితంగా మీరు ఓన్గానే రాయాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్లా చూడండి, ఒక క్వశ్చన్ మనం మాట్లాడుకుందాం. జల సంరక్షణకే బారేమే 4 వాక్య లిఖో అని అన్నాడు అనుకోండి. జల సంరక్షణ అంటే ఏంటి? నీళ్ళని మనం ఎట్లా కాపాడుకోవాలి, దాని గురించి 4 వాక్యాలు మిమ్మల్ని రాయమంటున్నారు కదా, మీ ఐడియాలు రాయండి, మార్కులు వస్తాయి. టెక్స్ట్ బుక్లో ఉన్నదే రాయాలన్నా అవసరం లేదు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్కి మీరు మీ సొంతంగా రాసుకునే రాసుకుంటేనే మీకు చక్కగా మార్కులు వస్తాయి. కాబట్టి ఇట్లా ప్రశ్న అర్థం చేసుకొని మీరు ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి, అప్పుడు బాగుంటుంది. ఓకే సార్, హిందీ పరీక్షలో ఉత్తమ మార్కులు రావాలంటే ఏం చేయాలి, పరీక్ష ఏ విధంగా రాయాలి, ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి విద్యార్థులకు చక్కనైనటువంటి సలహాలు సూచనలు తెలియజేసినందుకు K6 తరఫున థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అమ్మా. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.